మందు అనే దానికి ఇప్పుడు జెండర్ వివక్ష లేదు. అదంతా ఒకప్పటి మాట. మందు ఇప్పటి జనాలకి దైవజలం లాంటిదట. దాంతో అంతా ఎగబడి తాగేస్తున్నారు. అదంతా సరేగాని అసలు ఆడాళ్లు మందు కొడితే ఏమవుతుంది? కొంపలు అంటుకుపోతాయా? కోట్లు తగలడిపోతాయా? అనేది చాలా మందిలో దాగిన విసుగైన ప్రశ్న. అయినా వాళ్ళేమన్నా మగాళ్లలా రెచ్చిపోతారా? రెచ్చిపోయి ఏం చేస్తారనేవి మరికొన్ని అనుమానాలు. ఆ మాటకొస్తే మద్యపానం వల్ల మహిళలపై ఎలాంటి ప్రభావం పడుతుంది, వైద్యులేమంటున్నారు, అధ్యయనాలేం చెబుతున్నాయనేది ఒకసారి పరిశీలిస్తే ఎన్నో ఆసక్తికర అంశాలు బయటపడతాయి. మద్యం ప్రభావం పురుషులతో పాటు మహిళల మీద కూడా ఉంటుందని డాక్టర్లు అంటున్నారు. ఆల్కహాల్ మహిళల్లో గర్భధారణ సామర్థ్యాన్ని తగ్గిస్తుందని వైద్యులు అంటున్నారు. మహిళల పునరుత్పత్తి వ్యవస్థలో ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ హార్మోన్లు అత్యంత కీలకమైనవి. మన ఆహారపు అలవాట్లను బట్టి ఈ హార్మోన్ల ఉత్పత్తిలో తేడాలొస్తూ ఉంటాయి. మద్యం తాగడం వల్ల ఈ హార్మోన్లపై ప్రభావం పడుతుందని చెబుతున్నారు. వారంలో 6 నుంచి 14 సార్లు మద్యం తీసుకునే మహిళల్లో సంతాన సామర్థ్యం 20 నుంచి 25% తగ్గుతుందని కొన్ని అధ్యయనాల్లో వెల్లడైంది. అలాగని అంతకంటే తక్కువ తాగితే ప్రభావం ఉండదని కాదు. అది ఆయా వ్యక్తుల ఆరోగ్య పరిస్థితి మీద ఆధారపడి ఉంటుంది. మహిళల్లో అండం ఉత్పత్తి మీద కూడా ఆల్కహాల్ ప్రభావం ఉంటుంది. దాంతో నెలసరి క్రమం తప్పుతుంది. గర్భం దాల్చడం కష్టమవుతుంది. ఒకవేళ గర్భం దాల్చినా అబార్షన్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. బిడ్డకు పాలిచ్చే తల్లులు కూడా మద్యానికి దూరంగా ఉండడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. మద్యం సేవించడం ద్వారా ఎండోమెట్రియాసిస్ అనే వ్యాధొచ్చే అవకాశం కూడా ఉంటుందని కొన్ని అధ్యయనాల్లో తేలింది. ఈ వ్యాధి వల్ల కడుపు నొప్పి తీవ్రంగా ఉండడమే కాకుండా సంతానలేమికి దారితీయొచ్చు. పార్టీలు చేసుకోవటం, పబ్బులకెళ్లడం, మద్యం సేవించటం ప్రస్తుతం కార్పొరేట్ సంస్కృతిలో భాగమైపోయింది. అయితే పరిస్థితులు మారినా సంతానం విషయంలో మహిళలు, పురుషులు ఇద్దరూ ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని వైద్యులు సూచిస్తున్నారు. మద్యం ప్రభావం పురుషులతో పాటు మహిళల మీద కూడా ఉంటుందని చెబుతున్నారు.